జిల్లా నర్సరావుపేటలో ఆటోనగర్ యూనియన్ సభ్యులతో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ బాబును యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. నర్సరావుపేటకు ఆటోనగర్ రావడం యూనియన్ సభ్యుల చిరకాల కోరిక అని అరవింద్ బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది కార్మికులు వలసలు వెళ్లారని, మరికొందరు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 50 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటుకు ప్రతిపాదన జరిగి అది పునాది దశ నుంచి ముందుకు సాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 ఎకరాల్లో ఆటోనగర్ నిర్మిస్తామని అరవింద్ బాబు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ ఈ సాయి కాలేజీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము. దీంట్లో మాకు ఎందుకు ఇవ్వకూడదు? మీకు ఒకసారి ఆలోచన చేయండి. నేనైతే ఆలోచన చేశాను. ఇది కూడా గవర్నమెంట్ పనిలో ఎక్కడైతే ఎస్ఐ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో వాటిని మనం వాడుకోవడానికి అవకాశం ఎక్కువ. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని కూడా 100 ఎకరాలు అది ప్రభుత్వం తీసుకెళ్ళాము. ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. ఒక ఏరియా ప్రిపేర్ చేసింది. ఎందుకంటే తప్పనిసరిగా వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేమైతే మాటిస్తే ప్రాణం పోయినా కానీ ఒక ఇంజనీర్ రావాలన్నాడు. ఈ విధంగా అందరూ కూడా సెలవు ఉంటాయి. ఆ సెలవులు సహకారం చేసుకోవాలంటే మనం కష్టపడాలి. మరి పైన మంచి ముఖ్యమంత్రి ఉండే ఆయన కూడా మంచి నాయకుడు అయితే కనుక మనకు అదే కళలకి లెక్కలు వచ్చి మనం కూడా తప్పనిసరిగా హాయిస్తాయి వెళ్తాం. ఇదే విధంగా మరి చిరకాల చిరకాల కళ నష్టపడి ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ నష్టపేటలో ఆటోనగర్ని 100 ఎకరాలు